ఓకే, అందరికీ హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో భాగంగా ఈరోజు టాపిక్ ఎథిక్స్ అండ్ ఎటిక్విటీస్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీకర్. ఈరోజు మన స్పీకరు ఇంపాక్ట్ ఫౌండేషన్లో సీనియర్ ఫెసిలిటేటర్, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్ శ్రీ డి సుబ్బారావు గారు. ఈయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ MA Public Administration, PG Diploma in Public Relations, member in Public Relations Society of India, Vizag chapter. He is having vast experience in administration and worked as a administrative officer in Hindustan Shipyard for 33 years. After retirement, joined in a 100 crore private company as a deputy manager, ISO and admin, and in charge of quality management systems. As a trainer, trained number of executives on quality management systems, and he is a certified internal auditor for quality management systems and safety, and conducted QMS audits of company, and also impact certified speaker. Sir, welcome sir. Now I request Sri D. Subbarao Garu to start the session. Sir, Subbarao sir. Interesting sir, voice. Subbarao sir, now the floor is yours. Welcome. Voice. Thank you sir. PPT Thank you Umar sir. Okay, thank you sir. Sir, PPT కనిపిస్తుందా? కనిపిస్తుంది. Okay. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. అందరికీ వందనములు. ఈ రోజు నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి శ్రీ గంపా సార్ గారికి, కోఆర్డినేటర్ కృష్ణమూర్తి గారికి, మెంటార్స్ ఆర్వీఆర్ గారికి, వెంకట శ్రీరామ్ గారికి, వాసు గారికి, మరియు పద్మశ్రీ మేడం గారికి నా వందనములు. మరియు సీనియర్ ఫెసిలిటేటర్ ఉమామహేశ్వరరావు గారికి, తర్వాత ఫెసిలిటేటర్స్ అయినటువంటి లక్ష్మీ మేడం గారు, సులోచన మేడం గారికి అందరికీ నా అభివందనములు. పార్టిసిపెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఎథిక్స్ అండ్ ఎటికెట్స్. మీరందరూ శ్రద్ధగా విని పాయింట్స్ నోట్ చేసి మీ తాలూకా ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ముందు ప్రార్థన. ముక్తా విద్రుమహేమనీల ధవలక్షాయైర్ముఖై శ్రీక్షణై యుక్తాం యందు బద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భయాంకుశకసా శుభ్రం కపాలం గదా శంఖం చక్రం అధారవిందయుగళం హస్తైవహంతీం భజే. శ్రీ గాయత్రియే నమః. గురుభ్యో నమః. మరియును నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ప్రారంభిస్తున్నాను. మీరు EPS ప్రోగ్రాంలో ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్స్ ఒకసారి రివ్యూ చేద్దాం, అంటే సింహావలోకనం చేద్దాం. ఎందుకంటే EPS టాపిక్స్ అన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్. ఫస్ట్ సెషన్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్ బై RVR సార్. మనకి RVR గారు చక్కగా స్టేజ్ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి అని మిమ్మల్ని మెస్మరైజ్ చేసి స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టారు. ఆయన చెప్పినటువంటి మ్యాజికల్ వర్డ్స్ ఎవడేమనుకుంటే నాకేంటి, సో వాట్, ఈ పదాలు మీకు అందరికీ గుర్తుండే ఉంటాయి. సెకండ్ సెషన్ బాడీ లాంగ్వేజ్ బై వెంకట శ్రీరామ్ సార్. బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ గురించి ఆయన చాలా బాగా చెప్పారు. మన స్పీచ్ మొత్తంలో 55% బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఐ కాంటాక్ట్, జెస్చర్ గురించి చాలా అద్భుతంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. కంటెంట్ ప్రిపరేషన్ బై వాసు సార్. కంటెంట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద స్పీచ్. కంటెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, డూస్ అండ్ డోంట్స్ విత్ బ్యూటిఫుల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వాసు గారు తనదైన శైలిలో చెప్పారు. తర్వాత వాయిస్ మాడ్యులేషన్ బై కృష్ణమూర్తి సార్. వాయిస్ ని ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, కఠినమైన పదాలు ఎలా పలకాలి, వాటికి తగిన ఎక్సర్సైజెస్ కానీ చేసినట్లయితే మన వాయిస్ మాడ్యులేషన్ అనేది
బాగా పెరుగుతుందని అద్భుతంగా చెప్పారు. సో ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బై లక్ష్మణ్ కుమార్ గారు మన వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే ఇన్స్పిరేషనల్ చెప్పారు. చాలా బాగా చెప్పారు. మెమరీ అండ్ ఎక్రోనమీ బై శ్రీ ఉమా మహేశ్వరరావు గారు మన మెమరీ ఎలా పెంచుకోవాలి, మనం ఏం పాటిస్తే మన మెమరీ పెరుగుతుంది, తర్వాత రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ వాటి యాక్టివిటీస్ ఏంటి, వాటి మెమరీస్ ఏంటి అని చక్కగా చెప్పారు. పైన చెప్పిన స్పీకర్స్ అందరికీ మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతం నేను చెప్పబోయే టాపిక్ కి అడుగు వేద్దాం. ఎథిక్స్ అండ్ ఎటికెట్స్ ఆఫ్ స్పీకర్. స్పీకర్ కి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు, స్పీకర్ కే కాదండి ప్రతి వ్యక్తికి కూడా ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలు ఎథిక్స్ అండ్ ఎటికెట్స్. నైతిక విలువలు, సభా మర్యాదలు. సమాజంలో స్పీకర్ పాత్ర చాలా ముఖ్యమైనది. స్పీకర్ ఆడియన్స్ ని తన స్పీచ్ తో ప్రభావితం చేస్తాడనుకో సందేహం లేదు. స్పీకర్ ఆడియన్స్ ని నెగటివ్ థాట్స్ నుండి పాజిటివ్ థాట్స్ కి మార్చడానికి చేస్తాడు. సమాజంలో స్పీకర్ పాత్ర చాలా ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. స్పీకర్ తన విలువైన మాటలతో ఆడియన్స్ ని ప్రభావితం చేయగలడు. తను అనుకునే లక్ష్యాలను, సిద్ధాంతాలను వాళ్ళ ద్వారా ట్రైన్ చేయించి వాళ్ళకి మంచి నడవడిలోకి మార్చగలడు. అయితే ఇక్కడ స్పీకర్ తన లక్ష్యాలను, అభిరుచులను తన ప్రసంగంలో పొందుపరిచి ఆడియన్స్ కి అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. జాతీయతావాదం, లౌకికవాదం, మానవత్వం, అంకిత భావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే దశలో స్పీకర్ అనేవాడు పాటుపడాలి. మహాత్మా గాంధీని తీసుకోండి, స్వామి వివేకానందని తీసుకోండి, డాక్టర్ అబ్దుల్ కలాం గారిని తీసుకోండి, డాక్టర్ అంబేద్కర్ గారిని తీసుకోండి. వాళ్ళు ఏ సంస్కరణలు అయితే తీసుకొచ్చారో, ఏ విలువలనైతే పోషించారో అవి వాళ్ళు కూడా త్రికరణ శుద్ధిగా అంటే మనస, వాచ, కర్మణ పాటించారు. అలాగే స్పీకర్ కూడా మనస, వాచ, కర్మణ ఈ సిద్ధాంతాల్ని పాటించాలి. అతను జ్ఞాన సంపన్నుడై ఉండాలి, మంచి అభిరుచి కలిగి ఉండాలి. స్పీకర్ ఇచ్చే సందేశాన్ని ఆడియన్స్ కి దశా నిర్దేశం చేసే విధంగా ప్రభావితం చేయాలి. సార్ నెక్స్ట్ అండి ఎథిక్స్. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ ముందుకి ఇక్కడ ఈ డయాగ్రామ్ లో ఎథిక్స్ కి ఎన్ని పెట్టారో చూడండి. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఇంటిగ్రిటీ ఉంది, మోరల్ ఉంది, మోటివేషన్ ఉంది, హానెస్ట్ ఉంది, తర్వాత ఐడియాస్ ఉన్నాయి, తర్వాత బిహేవియర్ ఉంది, తర్వాత ఆనరబుల్ ఉంది, జస్టిస్ ఉంది. సో ఇన్ని క్వాలిటీస్ ఎథిక్స్ కి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అలాగే స్పీకర్ కూడా ఇవన్నీ ఇంబైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్. నెక్స్ట్ ఎటిక్విటీస్ కిందకి రండి. అది ఎటిక్విటీస్ లో చూడండి ఈ డయాగ్రామ్ లో ఎన్ని ఉన్నాయి. పొలైట్నెస్, తర్వాత సెట్ ఆఫ్ రూల్స్ ఆఫ్ కాండక్ట్, తర్వాత బిహేవియర్, ప్రోటోకాల్, కల్చర్, నార్మ్స్, డెకరామ్, కోడ్, ఇవన్నీ కూడా ఎటికెటీస్. ఈ ఎటికెటీస్ కూడా స్పీకర్ అనేవాడు ఇంబైబ్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి ఉమామహేశ్వరరావు. Ethics meaning and uses. Ethics refers to principles, values, standards, and rules that govern a person's behavior. It can be the deciding factor between right and wrong. Basically, we decide the difference between right and wrong based on our conscience. Simple గా చెప్పాలంటే ఎథిక్స్ అంటే నైతిక విలువలు, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను నియంత్రించే సూత్రాలు, విలువలు, ప్రమాణాలు మరియు నియమాల్ని సూచిస్తుంది. తప్పు ఒప్పుల మధ్య తేడాను ఇది మనస్సాక్షి ద్వారా తెలియజేస్తుంది. ఎథిక్స్ అంటే అదండి. నెక్స్ట్ అండి ఉమామహేశ్వరరావు. ఎటికెట్స్. Etiquette indicates the way of behaving politely and properly in a social setting. It is the accepted code of behavior. Etiquette is the guidelines that govern a way a person should behave in the society. Etiquette basically refers to good manners or polite behavior. Saying sorry and thank you appropriately, being punctual, table manners, etc. are some common acceptable social behavior of etiquettes. Etiquettes అంటే
మర్యాదలు, సింపుల్ గా చెప్పాలంటే ఎటికెట్స్ అంటే మర్యాదలు, సభా మర్యాదలు. ఇక్కడ స్పీకర్ కావాల్సింది సభా మర్యాద. సో ఎటికెట్స్ అంటే సమాజంలో మర్యాదగా సరిగ్గా ప్రవర్తించే విధానాన్ని తెలియజేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రవర్తన నియమావళి ద్వారా సూచిస్తుంది. మర్యాద పూర్వకంగా ప్రవర్తనను సూచిస్తుంది. వివిధ సందర్భాల్లో దైనందిన జీవితంలో సొసైటీ ఏర్పాటు చేసిన ప్రవర్తన నియమావళిని సూచిస్తుంది. సెట్ ఆఫ్ రూల్స్, గైడ్ లైన్స్ ని సూచిస్తుంది. నెక్స్ట్ సార్, నెట్ కిటీ. నెక్స్ట్, వాట్ ఈజ్ నెట్ కిటీ? నెట్ కిటీ అంటే నెట్ మర్యాదలు. ఇప్పుడు మనం ప్రపంచం అంతా కూడా నెట్ వాడుతుంది. అందరూ కూడా నెట్ వాడని వాళ్ళు అంటూ లేరు. సో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ నియంత్రించడం, నెట్ ఎటిక్విటీ అనేవి రెండు పదాలు. ఈ రెండు పదాల కలయికే నెట్ కిటీ. నెట్ మర్యాదలు ఆమోదయోగ్యమైనటువంటి ఆన్లైన్ ప్రవర్తన నియమావళి ద్వారా నియంత్రింపబడుతుంది. ఎగ్జాంపుల్, ఈమెయిల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలైన వాటిని నిర్ణయించే నియమావళిని సూచిస్తుంది. నెక్స్ట్ అండి, what are etiquettes? Etiquettes refers to the rules that apply in the given context. It is about being polite. It is to know how to treat others. It is about how you communicate. Etiquettes అనేవి ఇచ్చిన సందర్భాల్లో వర్తించే నియమాలు. మర్యాదగా ఉండడం, ఇతరులతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవటం, మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనే విషయాల గురించి తెలియజేసేదే ఎటికెట్స్. ఎటికెట్స్ మనం అకేషనల్ గా ఎలాంటి బిహేవియర్ ఫోకస్ చేయాలి, కొన్ని గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ రోజు మీటింగ్ జరిగింది అనుకోండి, మీటింగ్ కి మనం ఎలా రావాలి, ఏంటి మాట్లాడాలి, ఎలా ఉండాలి, మనకి ఒక లింక్ ఇస్తారు. మనం లింక్ ఓపెన్ చేసి ద మూమెంట్ ఈ జాయిన్ మీటింగ్ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ప్లీజ్ మ్యూట్ యువర్ ఆడియో and unmute your video and rename. ఒక్క సెకండ్ అండి, బ్యాటరీ అయిపోయింది. మనం మీటింగ్ కి ఎలా రావాలి, ఏంటి మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది మనం ఒక లింక్ ఇస్తారు. మనం ఆ లింక్ గాని ఓపెన్ చేసి ద మూమెంట్ యు జాయిన్ ద మీటింగ్ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ప్లీజ్ మ్యూట్ యువర్ ఆడియో అండ్ అన్మ్యూట్ యువర్ వీడియో అండ్ రీనేమ్ అండ్ డోంట్ జాయిన్ విత్ గాడ్ గెట్ నేమ్. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే చాట్ బాక్స్ లో చెప్పండి. ఇలాగే కొన్ని గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ప్రస్తుతం మన ఈపీఎస్ లో జరిగేది ఇదే పద్ధతిలో జరుగుతుంది, జూమ్ మీటింగ్. సో ఇప్పుడు ఆడియన్స్ తెలుసుకోవాలి వాళ్ళు ఎంతవరకు ఈ ఫాలో అవుతున్నారు అన్నది. ఎటికెట్ అంటే సందర్భాన్ని బట్టి, అకేషన్ బట్టి, మనం ఉండే ప్రాంతాన్ని బట్టి కొద్దిగా మార్పులు చెందుతూ ఉంటాయి. వాటిని ఎటికెట్ అంటారు. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి, వెళ్ళే ప్రాంతాన్ని బట్టి కొన్ని ఎటికెట్స్ ఉంటాయి. ఇండియాలో కొన్ని ఎటికెట్స్ ఉంటాయి, ఆసియన్ కంట్రీస్ లో కొన్ని ఎటికెట్స్ ఉంటాయి, యుఎస్ఏ లో కొన్ని ఎటికెట్స్ ఉంటాయి. రకరకాల ఎటికెట్స్ ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి కొంచెం మారుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఎథిక్స్ అనేవి ఎప్పటికీ మారవండి. ఎథిక్స్ అనేవి ఎప్పటికీ మారవు. ఎథిక్స్ అంటే ప్రిన్సిపల్స్. ఏమిటి ఆ ప్రిన్సిపల్స్ అంటే, మనం జీవించడానికి మన విలువల ఆధారంగా, మన బిలీఫ్స్ ఆధారంగా కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటాం. సోషల్ నార్మ్స్ కావచ్చు, సాంఘిక కట్టుబాట్లు కావచ్చు, లేదా కుటుంబ కట్టుబాట్లు కావచ్చు. అవి కూడా ఎక్కడికి ఈ ఫ్యామిలీ వెళ్ళినా అదే ఎథిక్స్ ఫాలో అవుతాయి, అవే విలువలు ఫాలో అవుతాయి. ప్రాంతాన్ని బట్టి ఎథిక్స్ మారవు. అమెరికా వెళ్ళినా మా పేరెంట్స్, మా ఇల్లు, మా కస్టమ్స్ అనే ఫాలో అవుతారు. ప్రిన్సిపల్స్, ఈ ప్రిన్సిపల్స్ వీటిని మనం తెలుగులో అందమైన పదాలతో నైతిక విలువలు అంటాం. అంటే ఇవి వ్యక్తిగతమైనవి. ప్రాంతాన్ని బట్టి ఎథిక్స్ మారవండి. ఈ విలువలు ఫాలో అవ్వమని ఎవరు చెప్పరు, కోర్స్ చేయమని ఎవరు చెప్పరు. నైతికం అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు పాటించవలసింది. ఇప్పటి రాజకీయాల్లో ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి.
అప్పట్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు ఆ కన్సర్న్ మినిస్టర్ నేను నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నాను అనేవారు. ఇప్పటి రోజులు అటువంటివి ఏమీ లేవండి. ఫర్ ఎగ్జాంపుల్, లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత నైతిక విలువల ఆధారంగా ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారు. మనం పుట్టి పెరిగిన వాతావరణంలో మనకి బిలీఫ్స్ ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. మనం ఏ కమ్యూనిటీలో పెరిగాం దానిని బట్టి మన కుటుంబం ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తుంది, వాటి ఆధారంగా పాటించే వాటిని మనం ఎథిక్స్ అంటాం. ఎటికెట్స్ అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు గడ్డ కట్టే చలిలో మిమ్మల్ని చీర కట్టుకుని లేక చూడీదార్ వేసుకుని మీటింగ్కి రమ్మని అన్నారనుకోండి, ఎటికెట్ డ్రెస్ వేసుకోవాలి అన్నారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు అలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనం సందర్భాన్ని బట్టి వింటర్ కోట్ ఈజ్ యాక్సెప్టబుల్ అంటే వాతావరణం బట్టి మన డ్రెస్ కూడా మారుతుంది. అలాగే స్పీకర్ కూడా నీళ్ళ లాంటి వాడు. నీళ్లు ఎలా ఉండాలో అలా ఉండాలి స్పీకర్. అంటే ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఒదిగిపోవాలి. ఎథిక్స్ అనేటువంటి కొబ్బరి నీళ్లు అందులో కలపాలి. ఎటికెట్స్ అంటే మర్యాదలు అంటే ఏమిటి? మర్యాద అనేది సందర్భాన్ని బట్టి వర్తించేది మరియు నియమాలను కూడా సూచిస్తుంది. మర్యాదగా ఉండడం, ఇతరులతో ఎలా వ్యవహరించడం అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనే విషయాలు తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఎటికెట్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇది మెయిన్ అండి మనకి. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆఫ్ ఎటికెట్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్? లాంగ్వేజ్ ఎటికెట్స్ అంటే భాషా మర్యాదలు, స్టేజ్ ఎటికెట్స్ అంటే వేదిక మర్యాదలు, టీమ్ ఎటికెట్స్ అంటే జట్టు మర్యాదలు, సోషల్ ఎటికెట్స్ అంటే సోషల్ మర్యాదలు, సోషల్ మీడియా మర్యాదలు, సోషల్ మీడియా ఎటికెట్స్ అంటే సోషల్ మీడియా మర్యాదలు, టైం ఎటికెట్స్ సమయ మర్యాదలు, స్పీకింగ్ ఎటికెట్స్ మాట్లాడేటప్పుడు మనం పాటించవలసినటువంటి మర్యాదలు, డ్రెస్సింగ్ ఎటికెట్స్ ఎటువంటి మర్యాదకరమైనటువంటి దుస్తులు ధరించాలి, డైనింగ్ ఎటికెట్స్ భోజనం చేసేటప్పుడు అంటే సహపంక్తి భోజనాలు చేసేటప్పుడు, ఒక పార్టీలో భోజనం చేసేటప్పుడు మనం పాటించవలసినటువంటి మర్యాదలు ఏమిటి? ఇప్పుడు లాంగ్వేజ్ ఎటికెట్స్ గురించి తెలుసుకుందాం. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. లాంగ్వేజ్ ఎటికెట్స్ ఇక్కడ మ్యాజిక్ వర్డ్స్ ఒక అక్రోనిమ్ లో పెట్టానండి. స్టెప్ STEP. S ఫర్ సారీ, T ఫర్ థ్యాంక్ యూ, E ఫర్ ఎక్స్క్యూజ్ మీ, P ఫర్ ప్లీజ్. గుడ్ మార్నింగ్, ఐ ఆమ్ సారీ, ప్లెజర్ మీటింగ్ యూ, యు ఆర్ వెల్కమ్, థ్యాంక్ యూ ఎట్సెట్రా. ఇలాంటి పదజాలాన్ని మనం ఉపయోగించాలి. ఈ మ్యాజిక్ పదాలు కానీ వాడినట్లయితే మన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది, మర్యాదలు పాటిస్తున్నట్లుగా ఉంటుంది. అవతల వాళ్ళు చక్కగా ఇంప్రెస్ అవుతారు, మనకి ఈజీగా కనెక్ట్ అవుతారు. నెక్స్ట్ సార్, అలా ఉంది. మాట్లాడేటప్పుడు గ్రీటింగ్ అనేది చాలా ముఖ్యం, అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎదుటి వాళ్ళు కలిసినప్పుడు మనం ఏం అడుగుతాం? ఏమండి బాగున్నారా, ఎలా ఉన్నారు అని మనం ఎలా అడుగుతామో, స్పీకర్ గా కూడా మనం బయటికి వెళ్ళేటప్పుడు కొత్తగా కొన్ని లాంగ్వేజెస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు విష్ చేయడం, గుడ్ మార్నింగ్, నమస్తే చెప్పడం, ఇలాంటివన్నీ కూడా గ్రీటింగ్ కింద వస్తాయి. అలానే మనం మాట్లాడినప్పుడు, మనం మాట్లాడడం అయిపోయినప్పుడు మీరు గమనించే ఉంటారు, ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఫెసిలిటేటర్స్ కానీ మెంటార్ కానీ హౌ దే ఆర్ ఇన్వైటింగ్ ఎ స్పీకర్. స్పీకర్ ని ఇన్వైట్ చేసేటప్పుడు ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళని ఆడియన్స్ కి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అలానే సెషన్ ఎండింగ్ అయ్యాక ఎలా క్లోజ్ చేస్తున్నారు, స్పీకర్ కి థ్యాంక్స్ చెప్తూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, డౌట్స్ క్లియరింగ్, ఫీడ్బ్యాక్, ఇటువంటి విషయాలన్నీ తీసుకుంటున్నారు. సో వీటినే ఎటికెట్స్ అంటారు. సో నిన్నటి వరకు మనం ఏం చేశాము అన్నది అప్రస్తుతం. ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎ స్పీకర్ ఆర్ ఎ మోటివేషనల్ ట్రైనర్, మ్యాజికల్ వర్డ్స్ తో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఇంగ్లీష్ లో వీటిని మ్యాజికల్ వర్డ్స్ అంటారండి. వుడ్ యూ ప్లీజ్, మే ఐ అని అడుగుతూ ఉంటాం. ఏదైనా తీసుకునే ముందు అడగడం అనేది ఆనవాయితీ. దీన్నే కూడా ఎటికెట్ అంటాం. ఒకవేళ మన వైపు మిస్టేక్ జరిగితే ఐ ఆమ్ సారీ అని చెప్పాలి. ఇలాంటి మ్యాజికల్ వర్డ్స్ ద్వారా మన కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. స్పీకర్ గా వెళితే పర్వాలేదు, కానీ స్పీకర్ ముందు పబ్లిక్ కానీ యాడ్ చేసేటప్పుడు
మనం పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు భాష చాలా బాగుండాలి, సోషల్లీ యాక్సెప్టబుల్ గా ఉండాలి. ఇలాంటి పదాలతో మన అనుబంధాలు ఏర్పరచుకొని మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ అండి ఉమామహేశ్వరరావు, స్టేజ్ ఎటిక్యూట్స్. ఓకే, స్టేజ్ ఎటిక్యూట్ వెనక్కి రండి. స్టేజ్ ఎటిక్యూట్స్ వెనక్కి. Stage etiquettes: wait for your turn, aware of your emotions, have prior knowledge of protocol, maintain eye contact, focus on body language, handle stage property carefully. So wait for your turn అంటే స్టేజ్ మీదికి వెళ్ళగానే మిమ్మల్ని పిలుస్తారో పిలవరో మీకు తెలియదు, పిలిచే వరకు వెయిట్ చేయాలి. పేరు పెట్టి మిమ్మల్ని పిలిచే వరకు కూడా స్టేజ్ మీద మీరు వెయిట్ చేయాలి. తర్వాత అవేర్ ఆఫ్ యువర్ ఎమోషన్స్. మీరు స్టేజ్ మీదకి వచ్చాక టెన్షన్ ఉండకూడదు, మీ ఇమోషన్స్ అన్ని చూపించకూడదు. మీ ఎక్స్ట్రీమ్ ఇమోషన్స్, బాధ అయినా సంతోషమైనా ఏవి కూడా చూపించకూడదు. ఫాలో ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది కానండి, ఈ ప్రోటోకాల్ వల్ల యుద్ధాలే జరుగుతాయి. ప్రోటోకాల్ అంటే హీరార్కీ, అంటే ముందు ఎవరిని పిలవాలి, తర్వాత ఎవరిని పిలవాలి అనే విషయం తెలుసుకోవాలి. ఈ ప్రోటోకాల్ మనకు ఎందుకు అనుకుంటారేమో, ఒక్కొక్కసారి పబ్లిక్ స్పీకర్ కి ఆర్గనైజర్స్ ఒక రోల్ ఇస్తారు, అందులో ప్రోటోకాల్ ఒకటి. యాజ్ ఏ స్పీకర్ మనకి ఏ రోల్ ఇచ్చినా చేయడానికి మనం సిద్ధపడాలి. ఇది వరకు చెప్పినట్లు మనం ఏ పాత్రలో నీళ్లు పోస్తే ఆ పాత్రలో ఒదిగిపోయేటట్టుగా ఉండాలి. ఒకరి బదులు ఇంకొకరిని పిలవడం, డిజిగ్నేషన్స్ అవి తప్పుగా చదవటం, ఇలాంటివి చేయకూడదు. యాజ్ ఏ ప్రోటోకాల్ మనం ముందు ఎవరిని పిలవాలి, తర్వాత ఎవరిని పిలవాలి ఆర్గనైజర్స్ ద్వారా తెలుసుకోవాలి. అందరి పేర్లు, డిజిగ్నేషన్స్ కరెక్ట్ గా రాసుకుని ముందుగానే రాసుకోవాలి. మెయింటైన్ ఐ కాంటాక్ట్. ఇది చాలా ముఖ్యమండి. ఐ కాంటాక్ట్ అనేది స్పీకర్ కి చాలా ముఖ్యం. రెగ్యులర్ కమ్యూనికేషన్ లో కూడా ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి. ఐ కాంటాక్ట్ అంటే మీరు స్పీకర్ కి ఇచ్చే రెస్పెక్ట్. అందుకే జూమ్ క్లాసెస్ లో వీడియో ఆన్ చేసుకోమని మనం చెప్తాం, అదే మీరు స్పీకర్ కి ఇచ్చే రెస్పెక్ట్. అలాగే మిమ్మల్ని ఐ కాంటాక్ట్ ద్వారా చూసి చెప్పడం వల్ల స్పీకర్ మీకు ఇచ్చే రెస్పెక్ట్. సో ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫోకస్ ఆన్ బాడీ లాంగ్వేజ్. మనం స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన నడక ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మన స్పీచ్ లో 55% బాడీ లాంగ్వేజ్, స్పోకెన్ వర్డ్స్, 38% వాయిస్ మోడ్యులేషన్ ఉంటాయి. స్టేజ్ మీద మన హావభావాలు రెస్పెక్టబుల్ గా ఉండాలి, మన పోస్చర్ సరిగ్గా ఉండాలి. మనం యారగెంట్ గా నించున్నామా, సబ్మిసివ్గా నించున్నామా అనే విషయాలు చూసుకోవాలి. కొంతమంది పోడియం ఒకవైపు ఉంటే వాళ్ళు ఇంకొక వైపు ఉంటారు, ఇంకొక వైపు ఉండి మోచేయి ఆంచి ఇలా పోడియం మీద మోచేయి పెట్టి మాట్లాడుతూ ఉంటారు. అది పద్ధతి కాదండి. పోడియం ని ఫేస్ చేస్తూ ప్యారలల్ గా నిలబడి మాట్లాడాలి. మైక్ ని అవతల వాళ్ళకి వినిపిస్తుందో లేదో అనే 10 సార్లు బాడీ టెస్ట్ చేయకూడదు. ఏమై ఆడిబుల్ అని మాత్రమే అడగాలి. పోడియం ని ఊపేస్తూ మాట్లాడకూడదు. స్టేజ్ మీద నీ బెండ్ చేసి ఉండకూడదు, షోల్డర్స్ క్లోజ్ చేసి ఉండకూడదు, ఇలా ఉండకూడదు. అలాగే ఓపెన్ షోల్డర్, ఇలా స్ట్రైట్ గా ఓపెన్ షోల్డర్ అనేది ఉండాలి. ఓపెన్ హ్యాండ్స్ ఉండాలి. అలాగే మీ జెస్చర్ ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి. స్టేజ్ మీద హుందాగా నడవాలి. మీ అడుగులు బలంగా పడాలి, అడుగులు స్టిఫ్ గా ఉండాలి. అలాగని చెప్పి మార్చ్ ఫాస్ట్ చేస్తున్నట్లుగా ఉండకూడదు. డోంట్ షో యువర్ బ్యాక్. స్టేజ్ మీద డెలిగేట్స్ గురించి చెప్పమంటారు, అప్పుడు మీరు డెలిగేట్స్ కి బ్యాక్ చూపించకూడదు, అంటే ఆడియన్స్ కూడా బ్యాక్ చూపించకూడదు. అంటే ఇద్దరికీ కనిపించేటట్లు ఒక యాంగిల్లో మాట్లాడాలి. ఇంకొకటి ఏమిటంటే చూపుడు వేలు అనేది చాలా డేంజర్ అండి. ఈ చూపుడు వేలు ఎప్పుడు కూడా వాడకూడదు. తెలుసో తెలియకో మనం వాడేస్తూ ఉంటాం. దీన్ని ఇండెక్స్ ఫింగర్ అంటారు. ఈ చూపుడు వేలు వాడితే వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంటుంది. సో అందుచేత ఈ ఫింగర్ ని అవాయిడ్ చేయాలి. తర్వాత మీరు స్టేజ్ మీద కూర్చోవలసి వస్తే మీ కాళ్ళు, మోకాళ్ళు ఎంత వెడల్పుగా ఉన్నాయో పెట్టాలి. అంటే భుజాలు ఎంత వెడల్పుగా ఉన్నాయో అంత ఓపెన్ గానే కాళ్ళు పెట్టాలి. అంటే మీ భుజం నుండి చెక్ చేసినట్లయితే మీ కాళ్ళు కూడా అదే డిస్టెన్స్ లో మెయింటైన్ చేయాలి. అలాగే క్లోజ్డ్ గా కూర్చోకూడదు, కాలు మీద కాలు వేసి కూర్చోకూడదు. మీ స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు మీరు స్టేజ్ మీద మిగతా డిగ్నిటరీస్ ఉన్నప్పుడు వెనక్కి చేరబడి కూర్చోకూడదు.
అలాగని ముందు కూర్చోకూడదు. మీరు కూర్చున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్, తర్వాత ఫేస్ లో స్మైల్ ఎప్పుడు ఉండాలి. స్పీకర్ వైపు చూస్తూ వినాలి. తుమ్మడం, ఆవలించడం, తుమ్మొస్తే కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. హ్యాండిల్ ద స్టేజ్ ప్రాపర్టీ కేర్ఫుల్లీ. స్టేజ్ ప్రాపర్టీస్ అంటే పోడియం, మైక్, ప్రొజెక్టర్ ఇలాంటివన్నీ కూడా చాలా కేర్ఫుల్ గా మీరు యూజ్ చేయాలి. మైక్ మీద పదే పదే కొట్టడం అవి చేయకూడదు. టీమ్ ఎటికెట్స్. టీమ్ ఎటికెట్స్ అంటే మీరు ఒక టీమ్గా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు 2-3 సెషన్లు తీసుకోమని చెప్పినప్పుడు మీరు టీమ్ ఎటికెట్స్ ఫాలో అవ్వాలి. అప్రిషియేట్ కో స్పీకర్. ఎలా అప్రిషియేట్ చేయాలంటే మీ ముందు స్పీకర్ మాట్లాడడం అయిపోయిన తర్వాత క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేయటం, మీరు వినే విధానం, ఇవన్నీ కూడా అప్రిషియేషన్ కింద వస్తాయి. అలాగే స్టే అవే ఫ్రమ్ గోసిప్స్. ఒక స్పీకర్ గురించి ఇంకొక స్పీకర్ తోను లేదా ప్రక్క వాళ్ళతోనూ అన్ని విషయాలు మాట్లాడకూడదు. ఆడియన్స్ స్పీకర్ ని అప్లాస్ చేసేటప్పుడు మీరు ఈ స్పీకర్ చెప్పిన సబ్జెక్టు నాకు ఇదివరకే తెలుసు, ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను, లేక నా స్పీచ్ ని ఇతను కాపీ కొట్టాడు అని చెప్పకూడదు. టీమ్ స్పిరిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్ బట్ డోంట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మీరు స్పీచ్ ఇవ్వబోయే ముందు మీ కో స్పీకర్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అలాగే ఆ కో స్పీకర్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అంతేకాని మీకు మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది చేసుకోకూడదు. మీరు మాట్లాడే ముందు ఎర్లియర్ స్పీకర్ కంక్లూడ్ చేసినటువంటి 2-3 పాయింట్స్ ముందు మాట్లాడి అతన్ని అప్రిషియేట్ చేసి మీ స్పీచ్ని కంటిన్యూ చేయాలి. సో లుక్ ఇంట్రెస్టెడ్ వెన్ యువర్ కో స్పీకర్ ఇస్ స్పీకింగ్. మీ కో స్పీకర్ మాట్లాడుతున్నంతసేపు ఇంట్రెస్టింగ్ గా ఆ టాపిక్ ని వినాలి. తర్వాత ప్రాక్టీస్ జస్ట్ ఇన్ టైం ఇన్ఫర్మేషన్ షేరింగ్. టీమ్ లో ఉన్నటువంటి స్పీకర్స్ ఒకసారి టాపిక్ ని టీమ్ లో ఉన్న స్పీకర్స్ ఒకరి టాపిక్ ని ఇంకొకరు షేర్ చేసుకోవాలి. ఎందుకంటే స్పీకర్ రానప్పుడు, ఒక స్పీకర్ రానప్పుడు కానీ, ఒకవేళ ఇన్ టైంలో రాలేకపోయినప్పుడు కానీ అతని సబ్జెక్టు టీంలో ఉన్నటువంటి మిగతా స్పీకర్స్ షేర్ చేసుకోవాలి. ఒకవేళ అతను లేటుగా వచ్చినట్లయితే మీరు ఎంతవరకు చెప్పారో అక్కడ నుండి కంటిన్యూ చేయమని చెప్పాలి. స్టేజ్ మీద ఏది డిస్టర్బెన్స్ రాకుండా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ టీమ్ మెంబర్స్ చేసుకోవాలి. యూస్ వి లాంగ్వేజ్ అండ్ అవాయిడ్ యూ ఆర్ మీ. వి మనము అనే పదమే మాట్లాడాలి. ఆడియన్స్ కావచ్చు, టీమ్గా ఉన్నప్పుడు కావచ్చు, మనము అన్నప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత వస్తుంది. అవాయిడ్ యూ, నువ్వేం చేశావు, నేనేం చేశాను అనే యూ అండ్ మీ, ఈ 2 పదాలు కూడా అవాయిడ్ చేయాలి. allow team members to play their comfortable role. యాజ్ ఏ టీమ్ మెంబర్ మీరు వెళ్ళినప్పుడు, మీ టాపిక్ ఇంకొకరికి వచ్చినప్పుడు మీరు మీ టీం మెంబర్స్ తో మాట్లాడి, నేను ఈ టాపిక్ ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఇప్పుడు నాకు ఇస్తే నేను కంఫర్టబుల్ గా చెప్పగలను అని చెప్పి ఆ టాపిక్ మీరు చెప్పాలి. అప్పుడే మీరు మీ రోల్ ని కంఫర్టబుల్ గా ప్లే చేయగలరు. బీ ప్రిపేర్డ్ టు హెల్ప్ ఆర్ టేక్ హెల్ప్. మీరు స్పీచ్ ఇస్తున్నప్పుడు మైక్ ఇబ్బంది పెట్టినప్పుడు, అవతల వాళ్ళు వచ్చి మైక్ సరిచేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి. అలాగే వాళ్ళ ల్యాప్టాప్ పనిచేయనప్పుడు, మైక్ సరిచేస్తున్న మీరు కోఆపరేట్ చేయాలి. అలాగే వాళ్ళ ల్యాప్టాప్ పనిచేయనప్పుడు మీ ల్యాప్టాప్ ఇవ్వటం, ఈ రకంగా ఒకరినొకరిని హెల్ప్ చేసుకోవాలి. ఒకరు పీపీటీ ఇంకొకరు షేర్ చేసుకోవాలి. వాళ్ళ ల్యాప్టాప్ కానీ పెన్ డ్రైవ్ కానీ పనిచేయనప్పుడు మీ ల్యాప్టాప్ వాళ్ళకి ఇచ్చి ప్రెజెంట్ చేయడానికి సహకరించాలి. సో సోషల్ మీడియా ఎటికెట్స్. నెక్స్ట్ సార్. సోషల్ మీడియా ఎటికెట్స్. చెక్ యువర్ పోస్టింగ్స్ ఇన్ సోషల్ మీడియా. ఇది ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే నౌవేడేస్ సోషల్ మీడియా ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ in our life as well as in all segments. Check your postings in social media. Social media like Twitter, Facebook, Instagram,
మెసేజెస్ పోస్ట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎటికెట్ ఉంటుంది. ట్విట్టర్ వాడుతున్నప్పుడు కార్పొరేట్ మెసేజెస్ చేయటం కానీ హ్యాష్ ట్యాగ్స్ వాడటం కానీ చేయకూడదు. కానీ ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్స్ ఎక్కువగా వాడతారు. ఫేస్బుక్ మెసేజెస్ అన్ని ఓపెన్ చేసి ఫ్రీక్వెంట్ గా ఫార్వర్డ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కొన్ని మెసేజెస్ ను వాళ్ళు హోల్డ్ చేస్తారు. మనం చాలా సార్లు అయ్యో నా పోస్ట్ కనిపించట్లేదు అనుకుంటాం, కానీ ఇదే రీజన్. ఎక్కువ సార్లు షేర్ అయిన మెసేజెస్ వాళ్ళు కొంతసేపు హోల్డ్ చేస్తారు. మనం పబ్లిక్ స్పీకర్ గా ఉన్నప్పుడు మనం ప్రతి పోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్రీక్వెంట్ గా మెసేజెస్ షేర్ చేయకూడదు. ఎందుకంటే మన ఇంపార్టెంట్ మెసేజెస్ మనం ఎక్కడైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినవి అవన్నీ కూడా నిజంగా నలుగురు జనాలకి రీచ్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్స్, నలుగురు జనాలకు రీచ్ అవ్వాల్సినటువంటి కంటెంట్ అంతా మిస్ అయిపోతుంది. సో అలాగే మనం జాగ్రత్త వహించాలి. చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తున్నాం. మన అందరికీ పర్సనల్ చాయిస్ ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒపీనియన్స్ ఉంటాయి. నేను ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చాను, దేవుణ్ణి నమ్ముతాను, నాకు ఈ సంస్కృతి అంటే ఇష్టము, ఈ సంప్రదాయం అంటే ఇష్టము. నో డౌట్ పోస్ట్ చేయండి. బట్ ఎవరైనా కామెంట్ చేస్తే మీ రిప్లై ఏంటి? ఎక్కడైనా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ వస్తే ఆ కామెంట్స్ ని ఎలా డీల్ చేయాలి, ఆ పోస్ట్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా మీరు నేర్చుకోవాలి. బెటర్ ఇలాంటి టెక్నాలజీ ఫేస్ చేయలేము అనుకుంటే వాడి జోలికే వెళ్ళకూడదు. తర్వాత ఏదో మన ఫ్రెండ్ పంపించాడు కదా అని లైక్ చేయకూడదు. ఇంకొకటి ఏమిటంటే మన పోస్ట్ ని మనం లైక్ చేయకూడదు. షేర్స్, మనం ఏం షేర్ చేస్తున్నాం, ఎందుకు షేర్ చేస్తున్నాం అని కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనం పబ్లిక్ అనే ట్యాగ్ వేసుకుని పబ్లిక్ స్పీకర్ గా సొసైటీలోకి వెళ్ళేటప్పుడు మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనతో పనిచేసే వాళ్ళు, మనతో నడవాలనుకునే వాళ్ళు కొంతమంది వందల సంఖ్యలో ఉంటారు, కొంతమందికి వేల సంఖ్యలో ఉంటారు. మన ఒపీనియన్ ఎప్పుడు అందరి వాళ్ళలాగే ఉండాలి, కొందరికి లిమిట్ అయి ఉండకూడదు. మీరు ఈ రోజు పబ్లిక్ స్పీకర్ గా ఎదగాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, యూట్యూబ్ లో ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి, మీరు చెప్పే కంటెంట్ లో ఏ పాయింట్ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, నిజంగా మీరు సపోర్ట్ చేసే పాయింట్స్ సొసైటీకి సంబంధించిన అంశమా, ఇలాంటివన్నీ కూడా మీరు ఆలోచించాలి. టైం ఎటికెట్. యాజ్ ఏ పబ్లిక్ స్పీకర్ మీరు టైం పంక్చువాలిటీ పాటించాలి. 1 అవర్ ముందుగా వచ్చి స్టేజ్, మైక్, పోడియం అన్ని కండిషన్లో ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అలాగే మీ ఆర్గనైజర్స్ కి ఆడియన్స్ ని పరిచయం చేసుకుంటే, ఆర్గనైజర్స్ ని ఆడియన్స్ ని కానీ మీరు పరిచయం చేసుకున్నట్లయితే మీరు బాగా కనెక్ట్ అవుతారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ స్పీచ్ ని ఎక్స్టెండ్ చేయకూడదు. ఆర్గనైజర్స్ ఇచ్చేటువంటి టైం లిమిట్ లోనే మీ స్పీచ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక్కడ టైం ఎటిక్విటీ, పంక్చువాలిటీ గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. మేము మా కంపెనీలో పనిచేసేటప్పుడు కొరియన్ కంపెనీకి ఒక మిషనరీ గురించి ఆర్డర్ ఇచ్చాం. ఆ మిషనరీ టెస్ట్ చేయడానికి మా కంపెనీ నుంచి ఒక జనరల్ మేనేజర్ గారు కొరియా వెళ్ళారు. కొరియా వెళ్ళినప్పుడు అక్కడ 2-3 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళి అక్కడ టెస్టింగ్లు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆ మేనేజర్ గారితో మాట్లాడుతూ ఒక విషయం అడిగారు. మీ కంపెనీలో పంక్చువాలిటీ అంటే సమయపాలన ఎలాగ పాటిస్తారు, అటెండెన్స్ ఎలా కంట్రోల్ చేస్తారు, లేట్ వస్తే ఏం చేస్తారు అని ఆ మేనేజర్ అడిగారు. దానికి ఆ మేనేజర్ ఏంటి సమాధానం చెప్పాడో తెలుసా అండి? మాకు గత 10 ఏళ్లుగా ఇటువంటి సమస్య రాలేదు, మా డిక్షనరీలో లేట్ అనే పదం లేదు, సో మేము ఎప్పుడు ఇటువంటిది ఫేస్ చేయలేదు. ఇతనికి ఆశ్చర్యం వేసింది. ఎవరో ఒకరు రోజు లేట్ వస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఏమిటి 10 ఏళ్ళైనా ఒకరు కూడా లేట్ రాడా అని ఆయనకి డౌట్ వచ్చి, ఒకవేళ ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎటువంటి చర్యలు మీరు తీసుకుంటారు అంటే అతను ఆలోచించి, ఒక 8 years 10 years బ్యాక్ ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగిందండి. వచ్చే ఎంప్లాయీస్ ఆ ట్రైన్ లో ఉన్నారు, వాళ్ళు ఆ ట్రైన్ యాక్సిడెంట్ టైం 1 hour రిపేర్ అయిన ట్రైన్ మళ్ళీ వచ్చిన తర్వాత బయటికి అంటే రెడ్ ఫ్లాగ్ ఇండికేట్స్ 1 hour లేట్. ఆ రెడ్ ఫ్లాగ్ దాన్ని తీసుకుని వీళ్ళు ఆఫీస్కి వచ్చినట్లయితే 1 hour లేట్ కన్సిడర్ చేస్తారు. ఇది వాళ్ళ ప్రొసీజర్ అన్నమాట.
ఇదిలా చెప్పినప్పుడు ఇతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అంత పంక్చువల్ గా ఉంటారా, అంత టైమ్లీగా వీళ్ళు ఫాలో అవుతారా? ఆ తర్వాత ఓకే అండి, బాగుంది, చాలా బాగుంది మీకు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఇతను ఒక మెసేజ్ ఇండియా పంపించారు ఆఫీస్ కు. అప్పుడు ఆయన అన్నారు, మీ పిఏని గారిని పిలుస్తారంటే ఈ యొక్క మెసేజ్ అర్జెంట్ గా. ఓకే అండి అంటారు, పిఏ వచ్చింది. ఇతను చెప్పినటువంటివి అన్ని నోట్ చేసుకుని తర్వాత ఆ మెసేజ్ ఆమె పంపించేస్తుంది. ఈలోగా ఇతను ఆతృత కొద్దీ ఒక అరగంట గంట పోయిన తర్వాత, ఏమంటే మీ పిఏని ఒకసారి పిలిచి ఆ మెసేజ్ వెళ్ళిందా ఒకసారి కనుక్కోండి. అప్పుడు ఆ మేనేజర్ ఏంటన్నాడు తెలుసా అండి, ఎప్పుడు అలాంటి పని చేయకండి, మీరు కానీ అలా అడిగినట్లయితే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది అని చెప్పి. అదేంటండి, ఇక్కడ అంతేనండి, మీరు ఒకసారి మెసేజ్ పంపించమని అడిగారు అంటే ఇట్ ఈస్ డన్. ఒకవేళ వెళ్ళకపోతే, ఒకవేళ అర్థం కాకపోతే అమ్మాయే మీ దగ్గరికి వచ్చి ఏమండి ఏం చేయాలని అడుగుతుంది. సో ఇది మా ఎటికిటీ. సో ఇలాంటి ఎటికిటీస్ మనం నేర్చుకోవాలి. ఇలాంటివి కొన్ని అంటే మన ఇండియాలో కూడా ఉన్నాయి, లేవని కాదు, కానీ అంత చక్కగా, అంత పంక్చువల్ గా, అంత టైమ్లీగా ఫాలో అవుతున్నారంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ఇన్సిడెంట్స్ మీకు చెప్పాను. తర్వాత స్పీకింగ్ ఎటికెట్స్. మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు చూసి వార్తలు చదివేటట్లుగా చదవకూడదు. తర్వాత బుల్లెట్ పాయింట్స్ మాత్రమే ఒక చిన్న పేపర్ లో రాసుకుని నోట్ చేసుకుని ఆడియన్స్ తో ఐ కాంటాక్ట్ అయ్యి చెప్పాలి. మీరు స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంగేజ్ విత్ స్మైల్. మీరు స్టార్ట్ చేసేటప్పుడు చిరునవ్వుతోని, మీ మిగతా బాడీ లాంగ్వేజ్ తోని ఆడియన్స్ ని కనెక్ట్ చేయాలి. మీ కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే కొత్త విషయాలు కొత్తగా చెప్పగలిగి ఉండాలి. అంటే పాత విషయాలు కూడా కొత్తగా చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అప్పుడే మీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు. అడాప్ట్ స్పీకింగ్ స్టైల్ విచ్ ఎగ్జిబిట్స్ యువర్ కోర్ కంటెంట్ ప్రిపరేషన్. సో సిస్టమేటిక్ స్పీకింగ్ స్టైల్ అనేది ఉండాలండి. మన స్పీకింగ్ స్టైల్లో మనం వెళ్ళిన చోట ఆడియన్స్ తాలూకా యాటిట్యూడ్, సైకాలజీ అర్థం చేసుకొని చెప్పాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ కి అనుగుణంగా ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్, క్రికెట్ లో ధోని లీడర్షిప్ గురించి చెప్పొచ్చు. తర్వాత కోర్ కంటెంట్ కాంపిటెన్స్. మన కంటెంట్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, కంటెంట్ మీద గ్రిప్ ఉండాలి. తర్వాత బిగినింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. క్రియేటివ్ కంటెంట్ ఉండాలి. మనం ఎలా చెబితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారో అది ఆలోచించాలి. మీరు ఏదైనా ఊరికి వెళ్తున్నారు అనుకోండి, ఆ ఊరు తాలూకా ఇంపార్టెన్స్ చెప్పాలి. సపోజ్ మీరు తిరుపతి వెళ్ళి అక్కడ స్పీచ్ ఇవ్వాలనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఉమామహేశ్వర్ సార్ నెక్స్ట్ ట్రైన్. మీరు తిరుపతి వెళ్ళారు, అక్కడ మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మనకి ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలి అంటే మంచి విషయాలు చెప్పాలి, ఆ ఊరు గురించి చెప్పాలి. తిరుపతి వెళ్ళారు, అక్కడ ఏం చెప్తారు, కొండపైన వెంకటేశ్వరుడు, కొండ కింద శ్రీనివాసులు, ఎందుకంటే అదృష్టం ఎవరికి ఉంటుందండి. అలా అని వాళ్ళని కనెక్ట్ చేసి మన దారిలోకి తీసుకురావాలి. అప్పుడు హోమ్లీగా ఒకరికొకరు ఇంటరాక్ట్ అవుతాం. సో ఆ టైప్ ఆఫ్ ఇది మనం కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్పుడే ఆడియన్స్ హోమ్లీగా ఫీల్ అవుతారు, బాగా కనెక్ట్ అవుతారు. బీ ప్రిపేర్డ్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఎప్పుడు కూడా మన స్పీచ్ అయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి. మనం మన విషయాల్ని ఎంతో కన్విక్షన్ గా చెబుతామో ఆడియన్స్ తాలూకా ఒపీనియన్ కూడా తీసుకోవడానికి వాళ్ళకి ఒక కంఫర్టబుల్ జోను ఇవ్వగలగాలి. డోంట్ బి అఫ్రైడ్ టు సే ఐ డోంట్ నో బట్ ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. ఏది కూడా తెలియదు అని చెప్పకూడదు. తెలియదు అని చెప్పచ్చు, కానీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని గాబరా పడకుండా చెప్పాలి. ఏదైనా మీ విషయం తెలిసినప్పుడు సిగ్గుపడకుండా చెప్పాలి. డ్రెస్సింగ్ ఎటికెట్స్. డ్రెస్సింగ్ ఎటికెట్స్
ఎప్పుడైనా మీరు స్పీచ్కి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని అట్రాక్టివ్ గా కనిపించాలి. అంటే ప్యాంట్ షర్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి, టై కట్టుకోవాలి, అప్పుడే సింపుల్ గా బాగుంటుంది. ఆడవాళ్ళైతే సారీ కట్టుకోవాలి లేదా చూడీదార్ వేసుకోవాలి. ఆడియన్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని నఖశిఖ పర్యంతం గమనిస్తారనే విషయం తెలుసుకోండి. మీరు షూ పాలిష్ చేసుకోవాలి, అలాగే షర్ట్ ప్యాంటు క్రాస్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి, హెయిర్ అంతా గ్రూమ్ చేసుకోవాలి. లేడీస్ అయితే హెవీ జ్యువెలర్స్ అవి ధరించకూడదు, ఎందుకంటే అవి సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో డ్రెస్ కోడ్ ఉంటే వాళ్ళు చెప్పినటువంటి డ్రెస్ వేసుకోవాలి. ఇది వరకండి మీకు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. లేదండి, వెనక్కారండి. ఓకే, ఇది వరకు మీకు ఎటికెట్ లోని స్టెప్స్ చెప్పానండి. ఇప్పుడు ఎథిక్స్ లో స్టెప్స్ చెప్తాను. ఎథిక్స్ లో స్టెప్ ఎక్రానమీ. ఎస్ ఫర్ స్మైల్. మీ స్మైల్ మెచ్యూర్డ్ గా ఉండాలి. అంటే ఏదైనా విషయం అవతల వ్యక్తి చెప్పేటప్పుడు మీ ఒపీనియన్ స్మైల్ ద్వారా ఎస్ అని తెలియజేయగలిగేటట్టుగా ఉండాలి మీ స్మైల్. థాట్, సానుకూల దృక్పథం, ఆప్టిమిజం గా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు పాజిటివ్ థాట్స్ గా ఉండాలి, నెగటివ్ థాట్స్ కి చోటు కల్పించకూడదు. ఎంపతి, సానుభూతి కాదండి, సహానుభూతి. అంటే ఎదుటి వాళ్ళ విషయం చెబుతున్నప్పుడు వాళ్ళ ప్లేస్ లో మనం ఉండి అర్థం చేసుకోవాలి. పి ఫర్ పేషెన్స్. సార్ ఇది స్లైడ్ నెంబర్ 17 పెడితే కనెక్ట్ అవుతుందండి. స్లైడ్ నెంబర్ 17 చూడండి. స్లైడ్ 17 ఇదండి. పి ఫర్ పేషెన్స్, ఓపిక. ఈ ఓపికతోనే మనం ఎదుటి వాళ్ళని ఎన్నో విషయాలు అందించగలుగుతాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఎఫెక్టివ్ గా తీసుకోగలుగుతాం. ఇది వరకు మీకు ఎటికెట్ లో స్టెప్స్ చెప్పాను, ఇప్పుడు ఎథిక్స్ లో స్టెప్ చెప్పాను. ఈ 2 స్టెప్లు మీరు ఫాలో అవుతున్నట్లయితే 3వ స్టెప్ మీరు మోటివేషనల్ స్పీకర్ గా, ఎఫెక్టివ్ స్పీకర్ గా అందుకునేదే అది మీ విజయం. ఈ విజయాన్ని సాధించాలంటే పై 2 స్టెప్స్ మీరు పాటించాలి. నెక్స్ట్ రండి సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు టెలిఫోన్ ఎటికెట్స్ అండి. టెలిఫోన్ ఎటికెట్స్ ఏ ఆఫీస్లో అయినా సరే టెలిఫోన్ ఎటికెట్స్ అనేవి ఉంటాయి, తప్పనిసరిగా పాటించాలి. టెలిఫోన్ ఎటికెట్స్ లో ఏమిటంటాయి? ముఖ్యంగా టాకింగ్ కాల్స్, మేకింగ్ కాల్స్, డూస్ అండ్ డోంట్స్ ఓవర్ ది టెలిఫోన్, సెల్ ఫోన్ ఎటికెట్స్. కామన్ ఇన్బౌండ్ కాల్స్ ఏముంటాయి? ఇన్ఫర్మేషన్ కోసం, టు స్పీక్ సమ్వన్ స్పెసిఫిక్, ఎవరితోనైనా మాట్లాడడం కోసం, అండ్ సమ్ టైమ్స్ టు కంప్లైంట్, ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం కోసం. ఆల్ ఇన్కమింగ్ కాల్స్ షుడ్ బి ఆన్సర్డ్ ప్రిఫరబుల్లీ విత్ ఇన్ 3 rings. 3 రింగులు అయ్యేలోగా మీరు ఫోన్ క్రెడిల్ ఎత్తాలి. డోంట్ లెట్ ఇట్ రింగ్ ఫర్ టూ లాంగ్ ఏ టైం. కంటిన్యూగా మూగేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ సార్. తర్వాత రిమెంబర్ టు స్మైల్ వెన్ ఆన్సరింగ్ కాల్స్. చిరునవ్వుతో మీరు కాల్స్ ని ఆన్సర్ చేయాలి. ఆల్వేస్ హ్యావ్ పెన్ అండ్ పేపర్ నియర్ బై యువర్ టెలిఫోన్ టు మేక్ నోట్స్ ఇఫ్ నెసరీ. ఒక పెన్ను, పుస్తకం దగ్గరగా ఉంచుకోవాలి. బిజినెస్ టెలిఫోన్ షుడ్ ఆల్వేస్ బి ఆన్సర్డ్ విత్ ఎ ఫ్రేజ్ లైక్ గుడ్ మార్నింగ్ ఏబిసి కంపెనీ, వనజా స్పీకింగ్, మే ఐ హెల్ప్ యూ, ఇలాంటివి మాట్లాడాలి. ఆల్వేస్ థ్యాంక్ పర్సన్స్ కాలింగ్ యూ. మీరు ఎప్పుడు కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి మీరు ఫైనల్ గా థ్యాంక్స్ చెప్పాలి. మేకింగ్ కాల్స్. వెన్ కాలింగ్ అనదర్ బిజినెస్, ఇట్ ఈస్ ప్రాపర్ ఎటికెట్ టు గివ్ యువర్ నేమ్ అండ్ కంపెనీస్ నేమ్ యు వర్క్ ఫర్, టు whom ఎవర్ ఆన్సర్స్ ద టెలిఫోన్. మీరు ఎవరికైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళు దొరకలేదు అనుకోండి, అప్పుడు మీ తాలూకా పేరు, మీ తాలూకా ఫోన్ నెంబరు, మీరు ఎందుకు చేశారో ఆ పర్పస్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇఫ్ యూ గెట్ ది రాంగ్ నెంబర్, అపాలజైజ్ ది పర్సన్ హూ ఆన్సర్స్ ది ఫోన్
డోంట్ హ్యాంగ్ అప్. మీకు ఒకవేళ రాంగ్ కాల్ వెళ్ళింది అనుకోండి, అవతల పర్సన్ కి అపాలజీ చెప్పాలి. వైల్ మేకింగ్ అవుట్బౌండ్ కాల్, డెవలప్ ఏ ప్రొఫెషనల్ గ్రీటింగ్ ప్లేస్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఆర్గనైజేషన్. ఆస్క్ ఇఫ్ దిస్ వాజ్ గుడ్ టైం. మీరు అవుట్బౌండ్ కాల్ నుంచి వచ్చే ప్రొఫెషనల్ గా గ్రీటింగ్స్ ఇవ్వాలి. నీ అంతటా నువ్వు ఇంట్రడ్యూస్, ఐఆమ్ సో అండ్ సో, ఐఆమ్ ఫ్రమ్ కంపెనీ సో అండ్ సో అని మీ తరఫు నుంచి మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ సార్, express gratitude for allowing you few moments in their busy day. మీరు థ్యాంక్స్ చెప్పాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి, అలౌ చేస్తారు. ఇఫ్ యూ డు నాట్ గెట్ టు స్పీక్ ద పర్సన్ హూ యూ వాంటెడ్ టు స్పీక్, లీవ్ ఏ మెసేజ్, మెన్షన్ యువర్ నేమ్. మీ తాలూకా పేరు, కంపెనీ, ఫోన్ నెంబరు అవతల వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఎప్పుడైతే కనెక్టెడ్ పర్సన్ దొరకలేదో అతను వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పాలి. డూస్ అండ్ డోంట్స్, బీ అలర్ట్ అండ్ అటెంటివ్ టు ద పర్సన్ who are speaking. ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళతో అటెంటివ్ గా ఉండాలి, అటెంటివ్ గా మాట్లాడాలి. నెవర్ చూ ఎనీథింగ్ వైల్ స్పీకింగ్ టు. ఎప్పుడు కూడా మీరు చూయింగ్ గమ్ కానీ ఇలాంటివి నవ్వులుతూ ఉండకూడదు ఫోన్ చేసేటప్పుడు. ఇఫ్ యూ విష్ టు పుట్ ద పర్సన్ ఆన్ హోల్డ్, సీక్ దే పర్మిషన్. మీరు హోల్డ్ లో పెట్టినప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్, కైండ్లీ అలౌ 1 minute అని చెప్పి హోల్డ్ లో పెట్టాలి. ఆల్వేస్ రిటర్న్ కాల్స్ అండ్ మెసేజెస్ విత్ ఇన్ ఏ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ టైం. మీరు రిటర్న్ కాల్స్ మెసేజ్ లో పెట్టింది మీరు రిటర్న్ కాల్స్ చేసేటప్పుడు ఒక రీజనబుల్ టైంలో చేయాలి, అరగంట పోయాక చేయడం. నెక్స్ట్ సార్, నెవర్ స్పీక్ ఆన్ ద స్పీకర్ ఫోన్ వెన్ అదర్స్ ఆర్ ప్రెజెంట్ అరౌండ్ యూ. ఈ చుట్టుపక్కల మనుషులు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా స్పీకర్ ఫోన్స్ లో మాట్లాడకూడదు. స్పీక్ క్లియర్లీ అండ్ స్లోలీ వెన్ యూ ఆన్సర్ ఏ బిజినెస్ టెలిఫోన్. డోంట్ స్లర్ ఆర్ మంబల్ యువర్ వర్డ్స్. మాటలు మిగియకుండా క్లియర్ గా, స్లోగా, చక్కగా బిజినెస్ టెలిఫోన్ కాల్స్ ఆన్సర్ చేయాలి. నెవర్ బి రూడ్ టు ఏ కాలర్, నో మ్యాటర్ హౌ నాస్టీ దే ఆర్. ఎప్పుడు కూడా అవతల వ్యక్తి మంచివాడు కాకపోయినా సరే, రూడ్గా ఉన్నా సరే, మీరు చక్కటి పదజాలంతో మాట్లాడే ఉండాలి. డోంట్ అలౌ యువర్ సెల్ ఫోన్ టు రింగ్ ఆడిబ్లీ ఇన్ ద ఆఫీస్. మీ సెల్ ఫోన్ రింగే సౌండ్ వచ్చేటట్టుగా పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా వైబ్రేషన్ మోడ్ లో పెట్టుకోవాలి. యూజ్ సోషల్ మీడియా అండ్ అదర్ చాట్ అప్లికేషన్స్ స్పేరింగ్లీ. యువర్ ఫోన్ ఈజ్ యువర్ ఓన్, బట్ ది ఆఫీస్ టైమింగ్స్ బిలాంగ్ టు ద ఆర్గనైజేషన్. ఫోన్ మీదే కావచ్చు, కానీ ఆఫీస్ టైమింగ్స్ అనేది ఆర్గనైజేషన్ సంబంధించింది. అందుచేత మీరు చాలా జాగ్రత్తగా సోషల్ మీడియా అవి కూడా వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. సో అవాయిడ్ లాంగ్ పర్సనల్ కాల్స్. లాంగ్ పర్సనల్ కాల్స్ అనేవి మీరు ఆఫీస్ నుంచి చేయకూడదు. స్పీక్ సాఫ్ట్లీ అండ్ వాచ్ యువర్ లాంగ్వేజ్. సాఫ్ట్ గా మాట్లాడాలి, లాంగ్వేజ్ కూడా కంట్రోల్డ్ గా. నెక్స్ట్ సార్, అవాయిడ్ డిస్కసింగ్ పర్సనల్ కాన్ఫిడెన్షియల్ టాపిక్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అదర్స్. మిగతా వాళ్ళు ఉండేటప్పుడు మనం కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కానీ తర్వాత పర్సనల్ మ్యాటర్స్ కానీ డిస్కస్ చేయాలి. అవాయిడ్ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్ వైల్ ఇన్ ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ విత్ సమ్వన్. మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు, ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్ చేసేటప్పుడు మీరు సెల్ ఫోన్లో మాట్లాడకూడదు. నెవర్ టెక్స్ట్, సెండ్ మెసేజెస్ ఆర్ ఈమెయిల్స్ డ్యూరింగ్ మీటింగ్, బిజినెస్ లంచెస్. మీరు ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు టెక్స్ట్ మెసేజ్ పంపించడం కానీ, మెయిల్స్ పంపించడం కానీ అటువంటివి చేయకూడదు. ఫాలోయింగ్ టెలిఫోన్ ఎటికెట్ ఈజ్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొఫెషనాలిటీ. మీకు ప్రొఫెషనాలిటీ ఉండాలి అంటే ఈ టెలిఫోన్ ఎటికెట్స్ పాటించాలి. యూజింగ్ కరెక్ట్ టెలిఫోన్ ఎటికెట్స్ gradually leads to creating a reliable and trustworthy image of your organization. మీ ఆర్గనైజేషన్ కి మంచి పేరు వస్తుంది. ఇటువంటి మీ ఎటికెట్స్ ఫాలో అయినట్లయితే మీ ఆర్గనైజేషన్ కూడా మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ సార్, promote diversity. Promote diversity అంటే ఏంటండి? Diversity is about embracing differences and recognizing the amazing things that are possible when it is woven into an organization's culture. Promote diversity ఏంటంటే ప్రతి కల్చర్కి, ప్రతి ఇండివిజువల్ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి భాషని, ప్రతి వ్యక్తి తాలూకా కస్టమ్స్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్
యాజ్ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్, ఎవ్రీ కల్చర్ ఈజ్ యూనిక్. ప్రతి కమ్యూనిటీ ఒక విభిన్నమైనది, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు ఆచారాలు కూడా విభిన్నమైనవి. అన్నిటిని కూడా మనం గౌరవించాలి. అదే ప్రమోట్ డైవర్సిటీ. తర్వాత సోషల్ రెస్పాన్సిబిలిటీ, స్టాండ్ అప్ ఫర్ సోషల్ వర్క్. ఏదైనా ఆర్గనైజేషన్ లో మీరు వాలంటరీగా చేరండి. మీ ఇంటి దగ్గర ఏదైనా సోషల్ వర్క్స్ లో పాల్గొని, లైక్ బ్లడ్ బ్యాంక్ లో సేవ చేయటం, లేదా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, అది ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం, ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ తాలూకా నెట్వర్క్ పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చామండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అండి. ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా ముఖ్యం అండి. లాస్ట్ స్లైడ్ ఇది, లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్ ఇది. ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్. దేశభక్తి, జాతీయతను మనం ప్రమోట్ చేయాలి. మీ కంటెంట్ లో అవకాశం ఉంటే దేశం గురించి 4 మాటలు చెప్పాలి. మీ కంటెంట్ సెపరేట్ గా కాకుండా యాడ్ చేసి చెప్పండి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి కానీ, నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించినటువంటి టాపిక్స్ కానీ చెప్పండి. మన డ్రెస్ కి నేషనల్ ఫ్లాగ్స్ పెట్టుకోవడం ద్వారా, లేదా మన మొబైల్ కి బ్యాక్ ని ఒక నేషనల్ ఫ్లాగ్ స్టిక్కర్ పెట్టుకోవడం ద్వారా మనం పేట్రియాటిజం స్పెషల్ గా చెప్పకుండా ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం. మనం గడప దాటితే మరుక్షణం మనం భారతీయులమే. అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా భారతీయులమే, కానీ ఇలాంటి జాతీయ భావాలు మనం అలవాటు చేసుకోవాలి. మీకున్న కమిట్మెంట్, మీకున్న బాధ్యతని డిస్ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ అండి, అయిపోయింది ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. యాజ్ ఎ మోటివేషనల్ అండ్ ఎఫెక్టివ్ స్పీకర్, if you follow the above ethics and etiquettes, you will reach your goal and do better and better. Thank you. Jai Hind. Sir, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఈరోజు మీ సెషన్ చాలా బాగుంది సార్, చాలా పీస్ఫుల్ గా జరిగింది. తర్వాత మనం అంటే స్టేజ్ మేనరిజము, డూస్ అండ్ డోంట్స్ అండ్ డయాస్, ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్ కట్ గా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీ సెషన్ చాలా బాగుంది సార్. తర్వాత టైమ్లీ ఫాలో అయ్యారు. కరెక్ట్ గా 1 అవర్ అంటే 1 అవర్ మీరు కరెక్ట్ గా 1 అవర్ లోనే క్లోజ్ చేశారు సార్ సెషన్. అండ్ అన్ని కూడా అంటే స్టేజ్ లో మనం చేయాల్సిన మిస్టేక్స్, అంటే జనరల్ గా మనం తెలుసో తెలియక చేస్తుంటాం. అలా ఆ తెలిసి తెలియని మిస్టేక్స్ ని ఎలా కవర్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్ గా, ఇంక్లూడింగ్ మొబైల్ నుండి టెలిఫోన్ ఎటిక్వేట్ వరకు కూడా అన్ని చాలా క్లియర్ కట్ గా చేశారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది మీ స్పీచ్. అన్ని విషయాలు ఆల్ రౌండెడ్ గా టచ్ చేశారు. అన్ని ఒక స్పీకర్ కు ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్వాలిటీస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఫ్యూచర్ పిల్లలకి అందరికీ బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారండి, అద్భుతంగా ఉంది. మీరు ఓన్లీ స్టేజ్ ఎటిక్విటీసే కాకుండా టెలిఫోన్ ఎటిక్విటీస్, ఆఫీస్ ఎటిక్విటీస్ అన్ని చెప్పుకొచ్చారు. చాలా బాగుంది సార్. అంటే పబ్లిక్ స్పీకర్ కి స్పీకర్ గా ఉన్నప్పుడే కాకుండా నెట్ ఎటిక్విటీస్ కొత్త కాన్సెప్ట్ చెప్పారు. చాలా బాగున్నాయి. మ్యాజికల్ టర్మ్స్ అనేది కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. బాగుంది సార్. ఎక్సలెంట్. సూపర్. థ్యాంక్ యూ హరియర్ గారు. నమస్కారం సార్. సుబ్బారావు గారు. హలో చెప్పండి సార్. క్లాస్ రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి సార్. మాకు చెప్పినప్పుడు ఇవన్నీ లేవండి. ఏదో కొన్ని టాపిక్లతో ముగించేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా హుందాగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. మీకు చాలా ధన్యవాదములు అండి. ఈ క్లాసు చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అదృష్టవంతులు అండి. ఒక రకంగా ప్రతి వాళ్ళు కూడా కొత్త కోణంలో చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రామేశ్వర గారు రికార్డింగ్ ఆపేయండి సార్. ఓకే సార్. ఓకే.